నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులకు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర విచ్చేసి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ స్థాపనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాదు, భారతదేశ రాజకీయాలనే పెను మార్పులు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు కూటమి ఏర్పాటు చేసి కేంద్రంలో రాష్ట్రంలో గెలవడం కాదు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ 83లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయితే 84లో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రాంతీయ పార్టీలన్నిటికీ అండగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలు ఒక మార్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలకి అందులో ఎక్కించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సమాజంలో రాజకీయం అంటే ఆలోచించాలంటేనే భయపడే కుటుంబాలు, వర్గాలకి రాజకీయాన్ని అందించి సమాజంలో గౌరవం, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, రాజ్యసభ సభ్యులుగా ఊహకు అందనటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలని, వర్గాలని మీరు కూడా రాజకీయం చేయొచ్చు, సాధారణ కుటుంబాలకి అత్యున్నత స్థాయి కల్పించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఎస్సీ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకున్నాం, లేక ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్, లేకపోతే హౌసుల గురించి మాట్లాడుకున్నాం. అన్ని వర్గాలకి, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఉండాలా, రిజర్వేషన్లు ఉండాలా, వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ నాడు నేడు ఏనాడు కూడా సమాజంలో అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, నేడు నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నేత, కార్యకర్తల సంక్షేమమే శ్రీరామ రక్ష, కార్యకర్తే అధినేత, కార్యకర్తలు బాగుంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా, ఓ విద్యార్థి నాయకుడిగా, ఓ యువజన నాయకుడిగా, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తిగానో, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడిగానో నిరంతరం కార్యకర్తల యొక్క కుటుంబ బాగోగులు, వారి యొక్క మంచి చెడ్డల గురించి ఏ విధంగా ఆలోచన చేస్తుంటారో, తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్ని సమస్యలు వచ్చినా మళ్ళీ నిలదొక్కుని ఈరోజు పార్టీ పటిష్టంగా ఉందంటే దానికి కారణం కార్యకర్తలు. అందులో భాగంగానే ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారో వారందరినీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారికి ఒక సన్మానం, సత్కరించుకోవడం అనేటువంటి ఆలోచన లోకేష్ బాబు గారు చేసి ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని ఎంతో చక్కగా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మనందరం ఇదే విధంగా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ, కాపాడుకుంటూ ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా ఇంకా దగ్గరయ్యి ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న సంక్షేమ పథకాలు కానీ,
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ ఇంకా కూడా మనందరం కూడా నియోజకవర్గంలో ఇంకా కింద స్థాయికి పోయి ప్రజలందరూ కూడా తెలియజేసి భవిష్యత్తులో అది ఎప్పుడు 2029లో తిరిగి ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఎంతుందో కూడా మనందరం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు అమరావతి అనేది మీకు అందరూ కూడా తెలుసు. 2014-19 మధ్య అమరావతిని మొదలు పెడితే 19-24 మధ్య ఎలా విధ్వంసమైందో, దానివల్ల రాష్ట్రంలో ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నామో కూడా తెలుసు. తిరిగి అమరావతిని పునర్నిర్మాణం చేసే దిశలో భాగంగా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఎంతో కష్టపడి ఈరోజు పునాదులు వేసి అమరావతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చూపించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు. దాన్ని మనందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈరోజు యువతకు ఉద్యోగాల విషయంలో ఏదైతే యువగలంలో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఎంతో కష్టపడి ఎందరితోనో మాట్లాడి నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్తో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఎన్నో ఇండస్ట్రీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావడానికి కారణమై కొన్ని వేల ఉద్యోగాలు ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ యువతకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలకి ఎప్పటికప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నవి కూడా ప్రజల్లోకి తీసుకుపోయి తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళా కూడా అధికారంలో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మనం ఆ పని చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టాలు నష్టాలు అన్నీ తెలిసిన వాళ్ళం. మాకు వీలున్నంత వరకు ఇప్పటికే కార్యకర్తలకు సంబంధించి ఎంత ఉందో శక్తి మేరకు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందా కొనసాగుతుంది. ఇంతకు మునుపు కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు పలుమార్లు చెప్పున్నారు. ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పార్టీ కష్టకాలంలో ఉన్నవారు, అదేవిధంగా పార్టీ కోసం కష్టం చేసేవారు, పార్టీ కష్టకాలంలో ఉన్నవారు, అదేవిధంగా పార్టీ ఈ కష్టం చేసిన వారు, వీరిని గుర్తుపెట్టుకునే వారికే ప్రాధాన్యత ఉంటుంది తప్పితే కొత్తగా ఈరోజు వచ్చేవాళ్ళు, రేపు వచ్చేవాళ్ళు, ఎల్లుండి వచ్చేవాళ్ళు, సూట్ కేసులు వచ్చేవాళ్ళకి ఈ పార్టీ ఆఫీసులో తావు ఉండదు. ఇంతకు మునుపు చెప్పాం, మళ్ళా కూడా చెప్తున్నాం, గతం కూడా అలానే జరిగింది. అయితే మీరు కూడా దయచేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు 82లో ఉన్న రాజకీయాలు 92లో లేవు, 92లో ఉన్నాయి 2002లో లేవు, 2002లో ఉన్నాయి 2012లో 22లో లేవు. మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ప్రకారం అప్డేట్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం అందుబాటులో ఉండడం ఇవన్నీ కూడా మనం ఎలాగోనో చేస్తున్నాం. దాంతోపాటు రాజకీయం చేయడం కూడా కొంచెం మనం కూడా అలవాటు చేసుకోవాలి. మిత్రులారా, తప్పుగా అనుకోబాకండి. నేను 40 సంవత్సరాల నుంచో, 30 సంవత్సరాల నుంచో, 25 సంవత్సరాల నుంచో ఉన్న శ్రీధరెడ్డి గారితో ఉన్న పార్టీలో ఉన్న ఎప్పుడున్నావా ఏందని కాదు, రాజకీయం చేసినవా, పార్టీ అధిక ఓట్లు వస్తున్నాయా లేదా, మనం చేసే సంక్షేమం అభివృద్ధి మనం జనాల్లోకి తీసుకోబోతున్నావా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నావా లేవా అనేది ముఖ్యం. ఇక్కడ అల్టిమేట్లీ పార్టీ బాగుంటే మనం బాగుండేవాళ్ళం, పార్టీ అధికారంలో ఉంటే మనకు ఉండే గౌరవం వేరు. పార్టీ అధికారంలో లేకపోతే మనతో పాటు ఇక్కడ మీరు అందరూ కూడా గమనించుకోవాల్సింది, పార్టీ అధికారంలో లేకపోతే ఒట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులే నష్టపోరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా నష్టపోతారు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కలిసి పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మనందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక పండగ లాంటిది.
ఆ పండుగ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరితో కలిసి జరుపుకోవడం, అదేవిధంగా ఉదయం నుంచి కూడా 8:30 నుంచి కూడా 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కానీ అందరూ కూడా జరుపుకున్నారు. కొంతమంది రాగలిగారు, కొంతమంది రాలేకపోయినారు. మీ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారికి ఈరోజు ఏదైతే వేదిక మీద మనం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సంవత్సరం